ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ వర్గ విభేదాలు బయటపడ్డాయి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల నియోజకవర్గం గూడెం గ్రామ పర్యటనను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా సరిహద్దు గూడెం వద్ద ఏర్పాటు చేసిన ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు చింపివేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులుగా తమకు ఎంపీ వంశీకృష్ణ పర్యటన సమాచారం ఇవ్వలేదని, అందుకే ఎంపీ పర్యటనను అడ్డుకుంటామని స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారు. జిల్లా టైగర్ ప్రేమ్ సాగర్ రావు అంటూ ఎమ్మెల్యే అనుచరులు నినాదాలు చేయడం వల్లనే ఎమ్మెల్యేనే కావాలని ఎంపీ పర్యటనను అడ్డుకుంటున్నారని మంచిర్యాల జిల్లా ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు గడ్డం వివేక్ వెంకటస్వామి మధ్య చాలా సంవత్సరాలుగా విభేదాలు నడుస్తున్నాయి. వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీకృష్ణ ఎంపీగా అయిన తర్వాత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వంశీతో కూడా విభేదాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, అసలు మంచిర్యాల జిల్లా గూడెం వద్ద ఏం జరిగింది? ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటనను ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేశారు? గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన అండ్ రత్న. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఈరోజు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెంలో 2 కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. గూడెం దండపల్లి మండలం గూడెంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బెంచీల పంపిణీ కార్యక్రమం, దాంతో పాటు దండపల్లిలో ఉన్నటువంటి గ్రామంలో ఒక కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ రోజు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎంపీ వంశీకృష్ణకు సంబంధించినటువంటి అనుచరులు ఆయన కార్యకర్తలు గూడెం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా అటు జగిత్యాల జిల్లా ఉంటుంది, ఇటు మంచిర్యాల జిల్లా సరిహద్దును ఉన్నటువంటి గూడెం వద్ద వంశీకృష్ణ పేరుతోటి వెల్కమ్ సుస్వాగతం అంటూ కూడా వంశీకృష్ణ యొక్క అనుచరులు ఆయన కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు చింపివేశారు. ఎంపీ వంశీకృష్ణ స్థానికంగా ఉన్నటువంటి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పర్యటనకు వస్తున్నారు కాబట్టి అతని పర్యటనను మేము నిరసిస్తూ మాకు సమాచారం ఇవ్వకుండా మా మండలంలోకి మా గ్రామాల్లోకి వస్తున్నాడు కాబట్టి ఎంపీ వంశీకృష్ణ పర్యటనను అడ్డుకుంటాము అనేటువంటి ఉద్దేశంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎంపీ వంశీకృష్ణ ఫ్లెక్సీలను చింపివేశారు. ఫ్లెక్సీలను చింపివేసి ఎంపీ వంశీకృష్ణకు అగనెస్ట్ గా స్లోగన్స్ ఇచ్చారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి మద్దతుగా కూడా అక్కడ స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు ఇచ్చినటువంటి స్లోగన్స్ నినాదాల ప్రకారం కనుక చూసుకుంటే మంచిర్యాల జిల్లా విశ్లేషణలో భావిస్తున్నది ఏంటంటే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావే కావాలని వంశీ కృష్ణ పర్యటనను అడ్డుకునేందుకు తన అనుచరులు కార్యకర్తల ద్వారా అక్కడ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేపించారని కూడా మంచిర్యాల జిల్లా రాజకీయ నాయకులు విశ్లేషించుకుంటున్నారు. అయితే ఎంపీ వంశీకృష్ణ తన ఫ్లెక్సీలను చింపివేయడము, తను రాకుండా అడ్డుకునేటువంటి విషయం తెలిసిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా తన కార్యక్రమాలను నిర్వహించుకుంటాను, ఏర్పాటు చేసుకున్నటువంటి ఎవ్రీ ప్రోగ్రామ్ అటెండ్ అవుతాను, నేను భయపడేది లేదని కూడా ఎంపీ వంశీకృష్ణ రావడం జరిగింది. గూడెంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అక్కడ బెంచీలను కూడా పంపిణీ చేస్తున్నారు. దాంతో పాటు మరొక పరామర్శ కార్యక్రమం కూడా వెళ్తా అని కూడా ఎంపీ వంశీకృష్ణ తెలపడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ కనుక మనం గమనిస్తే చాలా సంవత్సరాల నుంచి కూడా ఇటు ప్రేమ్ సాగర్ రావుకు అటు వివేక్ వెంకటస్వామికి మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఉండేది. దాదాపు గత రాజకీయంగా వీళ్ళు రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇటు వివేక్ వెంకటస్వామికి అటు ప్రేమ్ సాగర్ రావుకు మధ్యన సఖ్యత సయోధ్య అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అదే పరిస్థితి ఉండేది. వివేక్ వెంకటస్వామి వాళ్ళ పార్టీని మారిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు వివేక్ వెంకటస్వామి చెన్నూరు నుంచి ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే కూడా ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రిగా వివేక్ వెంకటస్వామి కూడా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడము, జిల్లా మంత్రి అయినప్పటికీ కూడా వివేక్ వెంకటస్వామి కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎలాంటి మెయిన్ కార్యక్రమాల్లో కూడా ఒక మంత్రిగా కూడా తను ఎలాంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. కేవలం చెన్నూరు నియోజకవర్గానికి మాత్రమే మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా పరిమితమై ఉన్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకైనటువంటి వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా ఎన్నికైన తర్వాత కూడా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎలాగైతే వివేక్ వెంకటస్వామితో వైరాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడో
వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీకృష్ణ పైన కూడా అదే విభేదాలు కొనసాగిస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా గతంలో జరిగినటువంటి 2-3 కార్యక్రమాల్లో బయటపడింది. సో అదే మరోసారి ఈ రోజు కూడా అదే బహిర్గతం కూడా విషయం బయటపడిందని చెప్పవచ్చు. ఈ రోజు వంశీకృష్ణ పర్యటనను వాస్తవానికి అడ్డుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యాజ్ ఏ ఎంపీగా తన యొక్క పార్లమెంట్ పరిధిలో ఎక్కడికైనటువంటి వెళ్లేటువంటి రాజ్యాంగపరమైన హక్కు ఎంపీగా ఉంటుంది కాబట్టి తాను కూడా అదే విషయం చెప్తున్నాడు. ఎంపీగా నేను పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గానికైనా వెళ్తాను, ఏ గ్రామానికైనా వెళ్తాను అని అంటున్నాడు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అనుచరుల వాదన ఏంటంటే ఎంపీగా తను నియోజకవర్గానికి వస్తున్నప్పుడు ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందని వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే అటు రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది, నియోజకవర్గానికి సుప్రీము, నియోజకవర్గానికి లీడర్ ఎమ్మెల్యేనే. కాబట్టి ఎమ్మెల్యే యొక్క కోఆర్డినేషన్ తోటి ఎమ్మెల్యే యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన ఆధ్వర్యంలోనే ఆయన సలహాలు సూచనల మేరకే ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే ప్రోగ్రామ్స్ చేసుకోవాలని కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. సో సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఓవర్టేక్ చేస్తూ మంత్రి వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ కార్యక్రమాలు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు నాయకులతో కూడా వాళ్ళు ఇంటర్నల్ గా చర్చలు జరుపుకుంటున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఒక రాజకీయ కుట్ర పన్నుతున్నారని కూడా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అనుచరులు అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో గత కొద్ది రోజుల క్రితం మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఇటు మంచిర్యాల నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. సో అప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తమ ఆ ఎమ్మెల్యేకు అగెనిస్ట్ గా తమ ఎమ్మెల్యే ప్రేమసాగర్రావుకి అపోజిషన్ గా కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ వ్యవహరిస్తున్నారు కాబట్టి మేము అడ్డుకుంటున్నాం అనేటువంటి ఒక ఇంటర్నల్ సమాచారాన్ని కూడా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావులు అయితే చెప్తున్న పరిస్థితులు ఇస్తాం. మొత్తానికి పోలీసులు కూడా భారీగా రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దండపల్లి, లక్షపేట మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా సముదాయించి అక్కడ వారు బయటకు పంపించిన తర్వాత వంశీకృష్ణ రావడము, తను ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారు ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.